హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయి న్యూస్. మేడ్చల్లో బస్టాండ్కి అతి సమీపంలో హోటల్ కైలాష్ గ్రాండ్ ఆధునిక హంగులతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరి ఇక్కడి సౌకర్యాలేంటో చూద్దామా, రండి. వావ్, ఇక్కడ చూసినట్లయితే కనుక బ్యూటిఫుల్ ల్యాండ్, వాకింగ్ వే, సూపర్ కదా. ఇక్కడే ఇలా ఉంది అంటే ఇక లోపల రూమ్స్, వాటి సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూసేద్దామా. ఎందుకు ఆలస్యం, వచ్చేయండి నాతో పాటుగా. అయితే ఇక్కడ ఎవరో రిసెప్షన్ లో ఉన్నారు, సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. हेलो, आपका नाम क्या है? मेरा नाम प्रफुल्ल है. ओके. ये रिसेप्शन है. मैं आने वाले गेस्ट को रिसेप्शन करता हूँ. ये हमारा एमडी सर है. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సో మీరేనా ప్రొపరైటర్? ఎస్ మేడం. మీ పేరండి? కైలాష్. కైలాష్ గారు, మీ గురించి చెప్పండి. ఏముంటుంది మేడం, మామూలే అంతా. అంటే ఎక్కడ చదువుకున్నారు? నేను బయటకు మన ఏసీ వచ్చి తిరుపతి దగ్గర పీలేరు అని పక్కన చిన్న విలేజ్. ఓకే, ఏపీ స్టేట్ లో. ఓకే. నేను ఇక్కడికి వచ్చి నియర్ బై 32 years 33 years అవుతుంది. 32 years. ఇక్కడ నేను నియర్ బై ఇక్కడ చదువుకుంది కూడా ఇక్కడే. నేను ఓకే. ఆల్మోస్ట్ 9th 10th కూడా ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ చదువుకొని ఆల్మోస్ట్ జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను. ఏం జాబ్ చేశారు? స్టార్టింగ్ నేను చిన్న ఎలక్ట్రీషియన్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశాను. ఓకే. చిన్న ఎలక్ట్రీషియన్ నుంచి ఒక కంపెనీకి మారిపోతూ జంపింగ్ సాలరీ మీద అట్లా ప్రమోషన్ మీద సూపర్వైజర్ నుంచి ఇన్ఛార్జ్. అంటే ఇంజనీరింగ్ చేశారా? ఇంజనీరింగ్ లో ఎలక్ట్రిక్స్? బేసికల్లీ నేను ఐటీఐ తర్వాత డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేశాను. ఓకే, డిప్లొమాలో ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ తీసుకున్నారు. ఓకే. అలా సో మీ కెరీర్ అలా స్టార్ట్ అయింది? అలా స్టార్ట్ అయింది. అలా నియర్ బై 18 years జాబ్ చేశానండి నేను. 18 years జాబ్ చేశాను. 18 years జాబ్ చేశాను డిఫరెంట్ కంపెనీస్ లో. 18 years జాబ్ చేశాను. ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా అంటే ఓనర్ కావాలనే ఉంటది తపన. ఎప్పటికీ జాబ్ కింద జాబ్ చేయాలని ఎప్పుడు ఉండదు కదా. అట్లా చేస్తూ చేస్తూ నేనే సొంతంగా బయటకు వచ్చి ఓకే 4 workers తోటి అంటే వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. సో ఈ హోటల్ రంగంలోకి రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే నాకు బేసికల్ లేదు ఇందులో. కాకపోతే మా ఫ్రెండ్ దీంట్లో ఆల్రెడీ మాకంటే ముందు దిగాడు. ఓకే. ఆయన 1 by 1 మమ్మల్ని కూడా ఇంకా కొంచెం కొలీగ్స్ని మా ఫ్రెండ్స్ని తీసుకొని ఎంటర్ అయితే వచ్చాను. అలాగా నియర్ బై ఇప్పుడు మా గ్రూప్ ఆఫ్ హోటల్స్ 12 దాకా ఉన్నాయి హైదరాబాద్లో. ఓకే. డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ నేమ్ ఉన్నాయి. అన్ని ఒకటే కాకుండా కొన్ని చోట్ల ఒక పేరు ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకో పేరు ఉంటుంది, ఇంకొన్ని చోట్ల పేరు ఉంటుంది. ఇట్లా ఇక్కడ నా పేరుతోటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. ఈ రంగంలోకి వచ్చాక మీకు ఎదురైనటువంటి చేదు అనుభవాల గురించి చెప్పమంటే? చేదు అంటే ఏముంటది, స్టార్టింగ్ లో కొద్దిగా మనం పెట్టిన తర్వాత 2-3 months పికప్ కావడానికి టైం పడుతుంది. మనం అనుకున్న ఎస్టిమేషన్ అంటే సపోజ్ మనం ఎంత ఎస్టిమేషన్ వేసుకోవాలి, ఎంత బిజినెస్ వస్తుంది, నెలకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాం, ఆ రేంజ్ లో స్టార్టింగ్ రాకపోవచ్చు. 3 months పట్టచ్చు, లేకపోతే 6 months కూడా పట్టచ్చు ఒక టైంలో. అలా చేస్తూ 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 పీక్ వెళ్ళిన తర్వాత కొన్ని రన్నింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఫ్లో వెళ్ళిపోతుంటుంది. దాంట్లో ప్రాఫిట్లో అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. మళ్ళీ అయితే లాస్ అయితే ఎక్కడ మాకు ఎక్కువ రాలేదు. స్టార్టింగ్ వచ్చింది 2-3 months వరకు, తర్వాత రాలేదు. ఆ గుడ్ విల్ మేము నిలబెట్టుకుంటూ వచ్చాము. ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ధైర్యం వస్తుంది అలా. సో ఇది ఎన్నో బ్రాంచ్ అంటారు? ఇది నా షేర్ మా బి గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో నావి 4 ఉన్నాయి పార్ట్నర్షిప్. మనం చూస్తూనే ఉంటాము హైదరాబాద్ లో అయితే ప్రతి రోజు నాణ్యత లేని హోటల్స్ నిర్వహణ అని చెప్పేసి. సో మీ హోటల్లో నిర్వహణ ఏ విధంగా ఉంది అంటారు? ఆల్మోస్ట్ మేము మంచిగానే ఇచ్చాం అనుకుంటున్నాం. అంటే అది కస్టమర్ దగ్గర నుంచి రావాలి మా ఫీడ్బ్యాక్, మేము చెప్పడం కాదు కదా. అవును. మేము పెట్టే ముందే మేము కస్టమర్ లాగా ఆలోచిస్తాం. మన కస్టమర్ అయితే మనం ఏమి రిక్వైర్మెంట్ ఉంటాయి,
ఆ వేళ ఆలోచిస్తే మనకి ఇది ఈ కస్టమర్కి ఇది అవసరం ఉంటుంది, ఇది అవసరం ఉంటుంది, ఇది అవసరం ఉంటుంది అని ఆ వేలోనే చూసుకుంటూ ప్రొవైడ్ చేసుకుంటూ వస్తాం మేము. అలా ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సపోజ్ చాలా చోట్ల గీజర్ లేదు, మార్నింగ్ 9 వరకు 10 వరకు 5 స్టార్ హోటల్ కూడా 10 వరకే ఉంటుంది హాట్ వాటర్. మేము అట్లా 24 hours అవైలబుల్ ఇచ్చేటట్టు ఎవ్రీ బాత్రూమ్ కి ఎవ్రీ రూమ్ కి గీజర్ ఇచ్చేసాం. ఆ గీజర్ ఇచ్చడం వల్ల వాళ్ళ ఇష్టం, నైట్ అండ్ స్నానం చేయొచ్చు, పగలైన స్నానం చేయొచ్చు, ఏంటంటే హాట్ వాటర్ ఉంటుంది. ఒక తాగడానికి మినరల్ వాటర్ ఇచ్చేస్తాం బాటిల్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత ఇంకా వాళ్ళ కెటిల్, హాట్ వాటర్ కోసం కెటిల్ ఇచ్చేసాం. కస్టమర్కి ఏది అవసరం ఉందనేది మనం ముందే, వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి, కొన్ని చోట్ల మనం రిక్వైర్మెంట్ లేకుండా మనమే ప్రొవైడ్ చేసేస్తాం. ఎందుకంటే మీరు కస్టమర్ గా ఆలోచిస్తాను అన్నారు. సో మనం ఏమైతే ఆలోచిస్తామో మనకు ముందే తెలుసు కాబట్టి, అంటే మనం ఒకప్పుడు కస్టమర్, ఇప్పుడు అన్ని వేళ కాదు కదా, మనం కూడా కస్టమర్ కాబట్టి దాన్ని బట్టి మనం వెళ్ళాలి. అంటే మన హోటల్లో బుకింగ్స్ ఎలా ఉంటాయి? ఆన్లైన్ త్రూ కూడా ఉందా లేదంటే ఫోన్? ఆన్లైన్ ఉంటాయండి, ఆన్లైన్ ఉంటాయి. ఫిజికల్ గా చూస్తారు కొంతమంది, మాక్సిమం కొంతమంది మన ఫోన్ లోనే. మీకు ఆన్లైన్ అంతా సోషల్ మీడియా కాబట్టి రిఫరెన్స్ ద్వారా వస్తారు, చాలా వరకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తారు, నా నెంబర్ ఎవరో చెప్తారు, ఇండస్ట్రీలో కొంచెం మౌత్ వాయిస్ తో కొన్ని వస్తాయి. అలా రకరకాలు మనం ఏ విధంగా వచ్చారనేది మాకు వాళ్ళు చెప్తే కానీ తెలియదు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నిజామాబాద్ కి వెళ్ళే నేషనల్ హైవే కదా, సో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లే కస్టమర్స్ రావడం ఎక్కువగా జరుగుతుందంటారా? అలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటారు మేడం. ఇక్కడ టోటల్ గా ఇండస్ట్రియల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఇండస్ట్రియల్ కి వచ్చే విజిటర్స్ కావచ్చు, వాళ్ళ గెస్ట్లు కావచ్చు, ఇంకా అక్కడ ఏదైనా పని మీద వచ్చే కస్టమర్స్, వాళ్ళ కస్టమర్స్ ఇక్కడ స్టే చేయడానికి మా దగ్గరికి వస్తారు ఎక్కువ. అలా వచ్చి మా దగ్గర 2 రోజులు ఉండొచ్చు, కొంతమంది 10 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. అలా ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఇండస్ట్రియల్ ఎక్కువ ఉంటారు. హోటల్లో అనగానే నేను ఎంతో పెద్ద ఎత్తైన బిల్డింగ్ లాగా ఉంటది అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చాక నా ఒపీనియన్ మారిపోయింది. మొత్తం అంతా చుట్టూ గ్రీనరీ. సో ఇలా ఆర్గనైజ్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఇది ఓపెన్ గ్రౌండ్, ఇది ఇంతకుముందు స్కూల్ ఉండేది. గ్రౌండ్ ని ఇట్లా వదిలేస్తే బాగోదు కదా అనేసి మేము గార్డెన్ లాగా తయారు చేసాం. వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం గ్రీనిష్ అనేది ఎవరికైనా ఇష్టమే కాబట్టి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి గార్డెన్ బెస్ట్ అనే ఐడియా వచ్చింది మాకు. అంటే ఇప్పుడు మేడ్చల్లో ఆల్మోస్ట్ చాలా హోటల్సే ఉండుంటాయి. సో అక్కడికి వెళ్లకుండా కస్టమర్స్ మన దగ్గరికి రావాలి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. సో అలా అడిగినప్పుడు ఏం చెప్తారు? మన హోటల్ ప్రత్యేకత మా సర్వీస్ చూడండి అంటాను, మా రెస్పెక్ట్ చూడండి అంటాను, మాతో గంటసేపు మాట్లాడి చూడండి అంటాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే అదే, నాతో గంటసేపు మాట్లాడమని చెప్పండి. నాతో మాట్లాడిన తర్వాత ఓకే నేను నచ్చుతాను లేదా వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే అక్కడ నచ్చడం మీరు కాదు కదా, హోటల్ ఫెసిలిటీ. మనం మాట్లాడే వాయిస్ నచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంది కనపడదు, మన మైనస్ కనపడదు. మనం వాయిస్ నచ్చలేదు అనుకోండి, మన ప్రతిదీ మైనస్ కనిపిస్తుంది. సో మాట్లాడమని ఎక్కువ ఉంటారు. ముందు మన హోటల్ పొజిషన్ ఎక్కడ ఉండాలనుకుంటారు? ఆల్మోస్ట్ నెంబర్ ఉండాలని కోరుకుంటాను నేను, అంతే కదా. మనం ఉన్న చోట మనం నెంబర్ ఉండాలని కోరుకుంటాం, కానీ నెంబర్ లాస్ట్ ఉండాలని కోరుకుంటాం కదా. సో కాంపిటేటివ్ ఎంతమంది ఉన్నా కూడా మనం ఫస్ట్ ఉండాలని కోరుకుంటాం, మనం ఫస్ట్ కోరుకుంటాం. దానికోసం ట్రై చేస్తాము, దానికోసం ప్రయత్నం చేస్తాం, దానికోసం శ్రమిస్తాం. కస్టమర్ కి ప్రొవైడ్ చేసేటటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ? ఫెసిలిటీస్ అంటే మేడం చాలా వరకు పికప్ డ్రాపింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడో దిగుతారు పాపం వాళ్ళు, బయట నుంచి వస్తారు, బస్ స్టాండ్ దిగుతారు, అక్కడ నుంచి మనం ఒక్కొక్కసారి లగేజ్ తీసుకొని రాలేకపోవచ్చు, వాళ్ళ కోసం కాల్ చేయగానే మేము పికప్ చేసుకోవడం జరుగుతుంది, డ్రాపింగ్ చేయాల్సి వస్తుంది. అట్లా చిన్న చిన్నవి ఉంటాయి, మన మేజర్గా ఏముంటుంది. క్యాబ్ ఫెసిలిటీ కావాలనుకుంటే క్యాబ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తాము, దాని పేమెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు. ప్లస్ ఫెసిలిటీస్ మనం అరేంజ్మెంట్ చేస్తాం. ఇప్పుడు మార్నింగ్ కస్టమర్స్ వస్తారు అనుకోండి, సో వాళ్ళకి ఏమైనా ఫుడ్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తారు? ఫుడ్ అంటే మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం. బ్రేక్ఫాస్ట్ టీ అనేది మనం తెచ్చి ఇచ్చేస్తారు మా పిల్లలు, అదేం ప్రాబ్లం లేదు. ఇంక ఎనీ టైం వాళ్ళు టీ పెట్టుకోవచ్చు, కెటిల్ ఉంటుంది, అన్ని మేము ఆడ బిస్కెట్స్ కానీ అందులోపల చాయ్ కానీ షుగర్ కానీ ఉంటాయి, టీ అయితే అన్నీ ఉంటాయి, వాళ్ళు పెట్టేసుకుంటారు. కొంతమంది కావాలని పెట్టేసుకుంటారు, కొంతమంది తెప్పించుకుంటారు. అది వాళ్ళ కస్టమర్ టేస్ట్ బట్టి ఉంటుంది, మనం చెప్పేదానికి ఏముండదు. ఇప్పుడు కస్టమర్లు కొన్ని స్పెషల్ డిమాండ్స్ చేస్తుంటారు, అంటే స్పెషల్ ఫుడ్ కానివ్వండి, లేదంటే ఆర్డర్ ఇచ్చారనుకోండి
మనం తెప్పిస్తాం. హోటల్ మోటివేషనే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం రిచ్ గా వస్తారు. ఒకవేళ హై క్లాస్ వచ్చినా కూడా ఆ ఫీల్ వాళ్ళకి ఎక్కడ తగ్గదు మా దగ్గర. అంటే ఇది లో క్లాస్ లో ఉంది అనే ఫీల్ కూడా రాకూడదు వాళ్ళకి, ఆ రేంజ్ లోనే ఉంటది. కానీ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో కూడా మనము వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనేసి మంచి అకామిడేషన్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఎలాంటి అంటే రూమ్స్ ఏ విధంగా ఉంటాయి? నాన్ ఏసీ, నాన్ ఏసీ, సూట్ రూమ్స్? నాన్ ఏసీ లేదు మన దగ్గర, డీలక్స్ అలా ఉంటాయా? లేదు, అన్ని ఏసీ ఉన్నాయి. ఓకే. ఏసీలో లగ్జరీ అండ్ సూట్ రూమ్స్ ఉంటాయి. ఓకే. సూట్ రూమ్స్ అంటే రూమ్ సైజ్ పెద్ద ఉంటది, ప్లస్ 2 బెడ్ ఉంటాయి, ఒక డబుల్ బెడ్ ఉంటుంది, సింగిల్ బెడ్ ఉంటుంది. ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ అందులో ఉండడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా లగ్జరీ అనేది సింగిల్ బెడ్ ఉంటుంది, ఇద్దరు పనుకోవచ్చు ఈజీగా, అంత బాగుంటది. కొంచెం రూమ్ దానికంటే కొంచెం చిన్న సైజ్ ఉంటుంది అంతే, ఇదంతా సేమ్ టు సేమ్. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఏసీ కాబట్టి అన్ని ఒకటే విధంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది అంటే 3 or 4 మెంబర్స్ ఉండడానికి సూట్ రూమ్స్ ఉపయోగపడుతుంది బాగా. ఇప్పుడు అంటే రూమ్స్ దొంగతనాలకు అవకాశాలు ఎక్కువ. ఎలా ఉన్నాయి డోర్స్ అనేది మాన్యువల్ లాకే ఉంటది, కాకపోతే దొంగతనం జరిగే ఛాన్స్ ఎక్కడ లేదు. మొత్తం సీసీ కెమెరా అండర్లో ఉంటాం కాబట్టి ఎక్కడ దొంగతనం జరిగే ఛాన్స్ లేదు. ఆ రూమ్ లోకి ఆ పర్సన్ తప్ప వేరే పర్సన్ పోడు. మరి మన హోటల్ రూమ్స్ చూడడానికి వెళ్దాము. వాటిలో ఉన్నటువంటి ఆధునికరణమైనటువంటి హంగులు మరి ఏంటో చూద్దామా, పదండి. చూసినట్టయితే ఇది సూట్ రూమ్ అన్నట్టు. సూట్ రూమ్ లో బెడ్స్ చూడండి ఎంత హైజీనిక్ గా ఉన్నాయో. వావ్, డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇది సోఫా కమ్ బెడ్. సోఫా కమ్ బెడ్. ఇలాగ బెడ్ అయిపోతుంది. ఓకే, నైస్, బాగుంది. అదే ఓపెన్ చేస్తాము, బెడ్ అయిపోతుంది. మళ్ళీ యాజ్గా సోఫా లాగా తయారు చేసుకుంటాం. సోఫా కావాలి అనుకున్నప్పుడు సోఫా, బెడ్ కావాలి అనుకున్నప్పుడు బెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మామూలుగా వ్యూ చూడాలనుకుంటారు కదా, కానీ మీరేంటి అంత హైజీనిక్ గా ఇది కూడా క్లోజ్ చేస్తారంటే దీని వెనకాల ఏమైనా ప్లానింగ్? ఏం లేదు, ఫస్ట్ యాక్చువల్ గోడ ఇక్కడ వరకు ఉన్నది. ఓకే. గ్లాస్ వేద్దాం అనుకున్నాము, గ్లాస్ వేస్తే ఎయిర్ సర్క్యులేషన్ మిస్ అయిపోతుంది. ఓకే. ఆ ఎయిర్ సర్క్యులేషన్ పోతే మనకు అంటే ఫ్రీ ఎయిర్ ఉండదు అనేసి దీన్ని మేము బెంగళూరు అంటే కర్ణాటక స్టేట్ మంగళూరు నుంచి తెప్పించాం. ఓకే, కర్ణాటక మంగళూరు నుంచి తెప్పించి దీన్ని డిజైన్ చేసాం. సో అవును, ఇందాక అడగడం మర్చిపోయా, మామూలుగా హోటల్స్ లలో ఇప్పుడు ఎక్కడైనా కూడా వైఫై ప్రొవైడ్ చేయకుండా ఏది లేదు. మన దగ్గర ఉందా లేదా? వైఫై ఉంది, ప్రతి చోట వైఫై ఉంటుంది తప్పకుండా. రండి, ఇక్కడ రండి. 24 hours? యాక్చువల్ గా ఏ కస్టమర్ హోటల్స్ లో చూసినా కూడా 11 to 12 అట్లా ఉంటుంది, 12 to 11 మన అట్లా కాదు. ఎప్పుడు ఎంట్రీ వచ్చినా కూడా 24 hours ఉంటుంది టైం నుంచి. ఇది నియర్ బై 10 inches ఉంటుంది. అసలు యాక్చువల్లీ అడగడం మర్చిపోయా, ఇప్పుడు మన హోటల్ కి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఏదైనా అనుకూల పరిస్థితిలో వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, సో మీరు ఎలా కేర్ తీసుకుంటారు వాళ్ళకి? పక్కనే హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే. ఏం ప్రాబ్లం అనుకోండి, మేము ప్రొవైడ్ చేస్తారు. ఓకే. చెప్పేస్తే వాళ్ళే డాక్టర్ వస్తారు, పైసలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కేరింగ్ కూడా స్పెషల్ గా ఉండాలి ముఖ్యంగా. ఇంకా 99% గా అంత పరిస్థితి మాకు ఇంత రాలేదు. ఇప్పుడు మామూలుగా మన దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళ రూమ్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఐడీస్ తీసుకుంటారా, లేదు అంటే పర్లేదులే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందా? లేదండి, కంపల్సరీ ఎవ్రీ పర్సన్ ఐడి ప్రూఫ్ అనేది మ్యాండేటరీ. ఏ ఒక్క పర్సన్ వచ్చినా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా ఇద్దరు తీసుకుంటాం, పిల్లలు వచ్చినా అంటే మాక్సిమం ఎవ్రీ పర్సన్ ఐడి కార్డు తీసుకుంటాం, ఎవరిని ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి లేదు. చూశారు కదా ఇప్పటి వరకు హోటల్ కైలాష్ గ్రాండ్స్ సౌకర్యాలను. మరి ఇకెందుకు ఆలస్యం, ఒక్కసారి విజిట్ చేయండి, మా ప్రకృతి అందాలను ఆస్వాదించండి అంటున్నారు ప్రొప్రైటర్ కైలాష్.